ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ముఖ్యంగా మనకు కనపడే మాట ఏంటంటే సర్వ పరిపూర్ణత అనేది ఏ విధంగా మనం చూసుకున్నప్పటికీ కూడా అది క్రీస్తునందు, చెప్పండి, క్రీస్తునందు, మీరు అసలు వాక్యం వింటలా, క్రీస్తునందు నివసించుచున్నది. పరిపూర్ణత అనే మాట ఎక్కడి నుంచో మనకు రాదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. నేనేదో చక్కదనంగా ఉంటున్నాను కనుక పరిపూర్ణుని అయిపోతానా? కాదు, అది ప్రభువునందు ఉంది. పరిపూర్ణత అనేది క్రీస్తునందు. సర్వ పరిపూర్ణత అన్నాడు అక్కడ. ఏమన్నాడమ్మా? సర్వ పరిపూర్ణత క్రీస్తునందు నివసించుచున్నది కనుక. చదవమ్మా, మళ్ళీ చదువుదండి. అది మనం ఎప్పుడైతే ఆయన యందు ఉంటామో అప్పుడు మనం ఆయన యందు సంపూర్ణులమవుతాం, పరిపూర్ణులమవుతాం. ఆయన యందే కానీ మనంతట మనం కాలేము, అందులో డౌటే లేదు. చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామా? ఇప్పుడు చెప్పండి, కొంతమంది అంటారు, తిక్క ప్రశ్నలు వేస్తూ ఉంటారు, దేవుడు నాకేం చేశాడు అని. ఈ పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? అంతే కదా, ఈ పరిపూర్ణత దేవుని నమ్ముకోగానే అన్నీ కలిసి వచ్చేస్తాయి అని చాలామంది వాటి కోసమే వస్తారు కదా, వాటి కోసమే వస్తారు. అవి ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నట్టుగా జరగలేదో మళ్ళీ వాటిని బట్టి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వెదుకు వారికి ఫలము దయచేస్తాడని నమ్మి రావాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుని యొద్దకే రావాలి, ఇంకంతే. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుని యొద్దకే రావాలి, కానీ నా యొద్దకు వచ్చేవారిని నేనేమాత్రమో త్రోసివేయను అంటున్నాడు. అంటే ఏంటి? ఆయన దాని అర్థం ఏంటంటే నా యొద్దకు వచ్చిన ప్రతి వారిని నేను పరిపూర్ణులుగా చేస్తాను. ఏమండి, మనుషులుగా మనం పరిపూర్ణులం కాదు. కుయుక్తి వలన పడిపోయాం, మోసం వలన పడిపోయాం, తత్వజ్ఞానం చేత పడిపోయాం. అదే క్రీస్తునందుంటే ఇక పడిపోం, పరిపూర్ణులమవుతాం, సంపూర్ణులమవుతాం, నూతన సృష్టి అవుతాం. దేవునికి స్తోత్రం. ఎస్, ఇది అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నా. అమ్మ బాబు విన్నారా? అర్థమైందా? దయచేసి చెప్పండి, క్రీస్తునందుంటే మనకు వచ్చే లాభం ఏంటి? అందరూ చెప్పండి అమ్మా, క్రీస్తునందుంటే మనకు వచ్చే లాభం ఏంటి? పరిపూర్ణులం అవుతాం అనండి, సంపూర్ణులం అవుతాం, నూతన సృష్టి, మారు మనసు కలుగుతుంది, క్రొత్త జీవితం ప్రారంభమవుతుంది. అది ప్రభునందుంటే వచ్చే లాభం. దేవునికి స్తోత్రం. ఏమే నాళ్ళ నుంచి ప్రభు దగ్గరికి వెళ్తున్నావు, ప్రార్థనకి వెళ్తున్నావు, దేవుడు నీకు ఏం చేశాడే అని వాళ్ళని అడిగితే ఏం చెప్తా? నేను ప్రభు దగ్గరికి వెళ్ళటం వల్ల నేను సంపూర్ణురాలుగా అవుతున్నా, పరిపూర్ణురాలుగా మార్చబడుతున్నా. నేను ప్రభు సన్నిధిలో నూతన సృష్టిగా. దేవునికి స్తోత్రం. ఎలా చేయబడతాం? ప్రభు వల్ల మనకు కలిగే లాభం అది. ఎందుకంటే సర్వ పరిపూర్ణత ఆయన యందు నివసించుచున్నది. ఆయనను బట్టి మనం అందరం కూడా ఏమై ఉన్నాం? సంపూర్ణులమై ఉన్నాం. తర్వాతమ్మా అయిపోయిందా? 9-10 అయిపోయిందా? దేవునికి స్తోత్రం. సంపూర్ణులమై ఉన్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎఫెసీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుదాం. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తం పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. 23 కూడా
ఉమ్. ఆ సంఘమైన శరీరము హల్లెలూయా సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయి ఉన్నది. గట్టిగా దేవుని స్తుతిద్దామా. సంఘాన్ని ఆయన సంపూర్ణముగా చేస్తున్నాడు. సంఘాన్ని ఎలా చేస్తాడు ఆయన? సంపూర్ణంగా సిద్ధపరుస్తాడండి, సంపూర్ణంగా చేస్తాడు. ప్రకటన గ్రంథంలో ఒక దర్శనం ఉంటుంది, మీకు తెలుసు కదా. సూర్యుని ధరించుకొని చంద్రుని మీద నిలిచి ఆకాశములో కనబడుతున్న 12 నక్షత్రాలు కలిగి ఆకాశములో కనబడుతున్న ఈమె ఎవరు? సూర్యుని ధరించుకుందంట. ఎవరినమ్మా అంటే బగబగా మండుతున్న, దగదగ మెరీచు, ఎవడు చూడలేనంతగా అలా సిద్ధపరచబడింది. దేవునికి స్తోత్రం. 12 నక్షత్రములను 12 తలపైన పెట్టుకున్నది. అదేంటి? 12 మంది అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం. ఈ బోధ మనం తలనెత్తుకోవాలండి. ఈ బోధను, ఈ అపోస్తుల బోధను ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పత్రిక రాసిన ఆయన ఎవరు? అపోస్తులుడు. ఎవరమ్మాయన? అపోస్తలుడు. అపోస్తలుడైన పౌలు గారు. వారిని పేరేటి పిలిచేటంత టోళం అంటలే మనం, కానీ పౌలు గారు. దేవునికి స్తోత్రం. మరి అపోస్తలుడైన ఆ పౌలు గారు చెప్పినటువంటి బోధన మనం ఏం చేయాలంటే తల మీద ఒక కిరీటంలాగా ధరించుకోవాలి. ఎప్పుడప్పుడు పారేసుకుని వెళ్ళిపోకూడదు. పారేసుకుని వెళ్తారా, తీసుకుంటారా? గట్టిగా దేవుని స్తుతించండి. మొట్టమొదటిగా మనం ఏం చెప్పుకున్నామంటే తత్వజ్ఞానం చేత మోసపరిచేవాళ్ళు, నిరర్థకం చేసేవాళ్ళు, ఈడ్చుకుపోయేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త చేస్తున్నాడు. ఆ జాగ్రత్త మనలో ఉండాలా వద్దప్పుడు? గట్టిగా దేవుని స్తుతించండి. రెండోది, సంపూర్ణులం కావాలంటే మనం ప్రభువునందు తప్ప మరి ఏ విధంగానూ కాలేమో అంటున్నాడు. ఏమవ్వాలమ్మా? సంపూర్ణులం అవ్వాలంటే ఎవరి ద్వారా అవుతాం? అమ్మ చెప్పండి, ఎవరి ద్వారా? కొంతమంది అంటారు, గుడికి వెళ్తేనేనా, రేత్రి పొగులు ప్రార్థనకి వెళ్తేనేనా, ఇంటికాడు ఉండి మేము కూడా పరిపూర్ణం అవుతున్నాం అంటారు. సాధ్యమా? తలకిందులుగా తప్పు చేసిన అవరు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే సంఘ క్రమాన్ని నేను పెట్టింది కాదు. సంఘ క్రమం అనేది మనం పెట్టుకున్నది కాదు. క్షేమాభివృద్ధి కోసం దేవుడే పెట్టిన నియామక దినాలు ఇవి. దేవునికి స్తోత్రం. దేవుడు పెట్టినటువంటి క్రమం. సమాజముగా కూడుకొనుట మానకుండా ఆ దినము దగ్గరవుతున్న కొలది మరింక పెరగమన్నాడు, కానీ తగ్గమన్నాడా? పెరగాల, తగ్గాల? హల్లెలూయా. ఇంకా ఏమంటాడంటే అపోస్తుల కార్యాల్లో అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును అప్పుడప్పుడు అన్నాడా? మరి ఎక్కడ ఎడతెక్కకుండా ఎక్కడ ఉంటున్నారు? ప్రశాంత్ కుమారి బుధవారం రాట్లా, రాజేంద్ర గారు వచ్చేవాడు, ఆయన రాట్లా, జాన్ గారు రాట్లా. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పరేంటమ్మా? విజయమ్మ గారు వచ్చేది, ఆమె రాట్లా. బాగట్లేదా? నిజమేలే, బాగుంటే మీరు ఆగర్లే. దేవునికి స్తోత్రం. ఏదేమైనా పడదోసుకుని వచ్చేయండి అమ్మా, అదే సరైపోతుంది. దేవునికి స్తోత్రం. చావైనా బ్రతికైనా మనం ప్రభు కోసం బతికేయాలి అంతే. చావైనా బ్రతికైనా ప్రభు కోసమే, ఇంకంతే. అయినప్పుడు మనకి ఇంకా భయం ఏంటి? ఉన్నా దేవుని కోసమే ఉంటాం, ఆయనతోనే కదా. దేవుని స్తుతిద్దామా? అంతేనా? నేను కొత్తగా చెప్తున్నానా? అంతే, ఇంకా అంతకు మించి మార్గం లేదు. చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనం ఈ రెండో మాట, మనం ప్రభువునందు సంపూర్ణులం కావాలి. ఏమవ్వాలమ్మా? సంపూర్ణులంగా కావాలి. గట్టిగా దేవుని స్తుతించండి. ఇది రెండో మాట. ఇక మూడోది ఏంటంటే 11, 12 వచనాలు చదవండి. ఎక్కడ? కొలసీ పత్రికలో 2వ అధ్యాయము 11, 12 వచనాలు.
ఆ, 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 ఉమ్, 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 ఉమ్. గట్టిగా దేవుని స్తుతించండి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే సున్నతి గురించి. చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి అమ్మా, బాబా చెప్పండి. సున్నతి ఏంటిదమ్మా? సున్నతి అంటే శరీరమందు చేసేటువంటి ఒక క్రియ. పుట్టిన 8వ దినమందు జరిగించేటువంటి ఒక క్రియ, వాళ్ళకు ఉండేటువంటి ఆచారం అది. దేవునికి స్తోత్రం. దానిని పొందేసి నేను పరిశుద్ధుని అయిపోతాను అనుకుంటున్నారు. దానిని కూడా ఇక్కడ మళ్ళీ తిరిగి ఉపదేశం చేయాల్సి వచ్చిన కారణం ఏంటంటే అది కాదు, ఇప్పుడు అది కాదు, నీళ్ళలో బాప్తిస్మం పొందాలి. ఏంటిదమ్మది? బాప్తిస్మము అనేది అంతరంగ సున్నతి. ఇంతకుముందు పొందిందేమో శరీర సున్నతి. ఇప్పుడు బాప్తిస్మం అనేది ఏదైతే ఉందో ఇది అంతరంగ సున్నతి. సున్నతి అని అంటే ఏంటి? ఒక గుర్తు. ఏంటిది? ఇది నిబంధన జనులు, వీళ్ళు దేవుని ప్రజలు, వీరు దేవునితో ఒక నిబంధన కలిగి ఉన్నారు, లేక చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. ఇది ఒక గుర్తు అన్నమాట. ఆ గుర్తును కలిగి ఉండటం, ఆ పరిశుద్ధతను కాపాడుకోవటమే ఈ సున్నతి, లేక ఈ బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా ఏం జరిగింది? నీళ్ళలో ముంచినప్పుడు ఆయన మరణములోనికి, ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆయన మరణములోనికి పాలి భాగస్థులం అవుతున్నాం. మళ్ళీ నీళ్ళల్లో నుంచి లేచినప్పుడు ఆయన పునరుద్ధానములో పాలివారం అవుతున్నాం. దేవుని స్తుతిద్దామా. అంటే శ్రమలలో చనిపోయిన మనము, లోకపరమైన పద్ధతుల్లో నుంచి చనిపోయిన మనము క్రీస్తుతో కలిసి తిరిగి బ్రతికించబడ్డాము. అంటే నూతన సృష్టి, క్రొత్త జీవితం. హల్లెలూయా. మోడుబారిన జీవితం మరలా తిరిగి చిగురించినట్టుగా మన జీవితం మళ్ళీ క్రొత్త చిగురు వేయాలి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఆ పాత బతికే బతుకుతానంటే ఇక నాకంటే చండాలుడికి ఎవడు ఉంటాడు? గట్టిగా దేవుని స్తుతిద్దామా. మారాలి, కట్ చేసుకోవాలి. లోకపరమైన పద్ధతులన్నింటినీ కట్ చేసి చేయాలి. ఇక వాటితో మనం సంబంధం కలిగి ఉండడానికి వెళ్ళలేదు. అన్ని విషయాల్లో కూడా, ఒకటని కాదు. ఇక్కడ రోమాపత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమాపత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. ఇది వింటున్నారా? ఆ మాటలు జాగ్రత్తగానండి. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అది అంతరంగమందు ఏమవ్వాలా? యూదుడు అని అంటే ఏంటంటే నిబంధన జనులు. అంతరంగమందు ఒక నిబంధన కలిగి ఉన్నవాడే యూదుడు. హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వల్ల కలిగేది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వల్ల కలగదు. హల్లెలూయా. ఇంకేం కావాలి మనకి? ఎవరు మెచ్చుకోవాలి మనల్ని? బాబు నిజం చెప్పండి, మేము ఎవరు మెచ్చుకోవాలమ్మా? దేవుడు మెచ్చుకోవాలని మనం ఊరుకుంటామా? మీరు ఏదన్నా గొప్ప కార్యం చేశారనుకో, నేను చెప్పలేదనుకో, పలానోళ్ళు గొప్ప కార్యం చేశారని నేను కలిసి చెప్పలేదని మర్చిపోయాను అనుకో, ఎన్ని తిట్టులు తిట్టుకుంటారు నన్ను. హల్లెలూయా. అవునా? దేవుని స్తుతిద్దామా. తిట్టుకోవచ్చా? ఎందుకని? మనకు మెప్పు ఎవరి వల్ల కలగాలి? అంతే. మనం చేసే ప్రతిదీ కూడా అమ్మా, చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఆయన చూస్తున్నాడమ్మా. కాదంటారా? ఆయనే చూస్తున్నాడు. మీకు ఒక గుర్తు చెప్తాను. ఆయన వాక్యం అయిపోయిన తర్వాత కానుకలు పెట్టి ఎదురుగుండా కూర్చొని ఉన్నాడు. అందరూ
వచ్చి ఎవరికి కలిగింది వారు ఆ పెట్టెలో వేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట ఎందుకు? ఆయన చూస్తున్నాడు అనటానికి గుర్తు. ఆయన చూస్తూనే ఉన్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఎవరికి కలిగింది వాళ్ళు తెచ్చి అందులో వేస్తున్నారు. అంతా అయిపోయింది. ఆయన నిలబడి ఒక వేలు ఒక అమ్మాయి వైపు చూపించి, ఇదిగో ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. అసలు జరిగే పనే కాదు. అందరికంటే ఎక్కువ వేయటం అంటే అది జరిగే పనే కాదు. ఎందుకని? ఆయనే చెప్పాడు ఆమె గురించి. ఏమని? ఆమె పేద విధవరాలు అట. పేద విధవరాలు, భర్త లేడు, పైగా పేద అమ్మాయి. ఏమివ్వగలదు చెప్పండి? ఏమివ్వగలదు? జరిగే పనే కాదు అసలు అది. కానీ ఆయన ఏం చెప్పాడంటే, ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది. ఆయన ఇచ్చిన కానుకను చూడలా, ఆమె హృదయాన్ని చూశాడు. దేవుని స్తుతిద్దామా? అదే కదా ఇందాక చెప్పింది కూడా అదేగా. శరీర సంబంధముగా యూదుడైన వాడు యూదుడుగాడు. ఏమండి? శరీరంతో చేసేటువంటి సున్నతి కాదు, అది అంతరంగంలో జరిగే కార్యం. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అట్టి వారికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లనే కలుగును. మనం కూడా ఇదే నేర్చుకోవాలి, ఇదే జరిగించాలి, ఇదే మనం కూడా ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. నేను చేసే పనంతా ఆయన చూస్తున్నాడు, నువ్వు చేసే పనంతా ఆయన చూస్తున్నాడు. మనం ఏం చేసినా ఆయన కొరకే చేస్తున్నాం, చెయ్యాలి కూడా. ఎవరి కోసమో కాదు, ఆయనను బట్టి, ఆయన ద్వారా నీవు నేను మనం బంధువులమయ్యాం తప్ప, లేదా మీరెక్కడ నేనెక్కడ, మా దేవురు మీ దేవురు. దేవుని స్తుతిద్దామా? మనం అందరం ఎవరమయ్యాం ఇప్పుడు? యేసు యొక్క రక్తమును బట్టి ఆత్మీయ బంధుత్వం అనేది ఏర్పడింది. నాకు ఏదైనా కష్టం వచ్చిందనుకో, మీరందరూ నన్ను కమ్ముకుంటారు. మీకు ఏదైనా శ్రమ కలిగినప్పుడు నేను మీ కొరకు ప్రయాసపడతాను. దేవునికి స్తోత్రం. ఈ బంధం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరిచేటట్లుగా, బలపరిచేటట్లుగా మీకు దేవుని వాక్యమును ప్రకటించి, దేవుని వాక్యాన్ని చెప్పి మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత నాది. దేవునికి స్తోత్రం. వాక్యమును చెప్పినప్పుడు దాన్ని విని వినియోగించుకోవాల్సిన బాధ్యత మీది. దేవునికి స్తోత్రం. ఇలా చేయాలన్నమాట. ఇక్కడ సున్నతి అనేది అక్కడ ఎత్తి చెప్పబడింది. ఆ సున్నతి అనేది హృదయ సంబంధమైనది అయితేనే ఆయనకు అది ఇష్టం. దేవునికి స్తోత్రం. ఆయన వల్ల మనకు మెప్పు కావాలి, కానీ మనుషులు ఏమనుకుంటే మనకేంటి? చాలామంది అంటారు బాప్తిసం పొందాలనే ఉంది అయ్యగారు, కానీ ఏమన్నా అనుకుంటారేమోనని భయంగా ఉంది. మరణం వచ్చినప్పుడు ఎవరైనా ఏమన్నా అనుకుంటారైనా మరణం ఆగుద్దా? చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామా? మరి అప్పుడు ఎవరు ఏమనుకుంటారో నీకు తెలియనప్పుడు, నువ్వు రక్షణ పొందటానికి ఎవరో ఏమనుకుంటారని వాళ్ళ వైపు చూస్తున్నావంటే నువ్వు దేవుని వైపు చూడలేదనే కదా. దేవుని వైపు చూసేవారు ఎవరి వైపు చూడరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపు చూసేవాళ్ళు ఎవరి వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు. హల్లెలూయా. అంతే, దేవుని మీద ఆధారపడి ముందుకు సాగిపోవాలి, అంతే. ఇది మూడో మాట. ఏంటిది? సున్నతి. ఆ సున్నతి అనేది మనుషుల వల్ల కలిగే మెప్పు కాదు, దేవుని వల్ల కలిగే మెప్పు. దేవునికి స్తోత్రం. మొదటిది తత్వజ్ఞానం. దాని వలన ఎవడు ఈడ్చుకొని పోకుండా జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటి? సర్వపరిపూర్ణత ఆయన యందే ఉంది కనుక, నివసిస్తుంది కనుక మనం ఆయన యందే సంపూర్ణులం కాగలం. దేవునికి స్తోత్రం. సంపూర్ణత. రెండో మాట ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే సంపూర్ణత. చెప్పండమ్మా. ఆ సంపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన యందే. ఆయన యందే. నాకేం చేశాడు దేవుడు అనేవాడు తింగరోడు. చేతులెత్తి దేవుని స్తుతిద్దామా? అలాంటి మాటలు ఎవరు అనకండి. అసలు అలాంటి మాటలు ఎవరు కూడా అనకూడదు.
ఏనాడు దేవుని కోసం ఒక పూట బతకతో సావదు, ఒక పనికి మాలింది అంటది. నాకు దేవుడు అన్యాయం చేశాడు. దేవుడు ఏం చేశాడంట? అసలు ఆయన ఎక్కడన్నా చేస్తాడండి అలాగా? దేవునికి స్తోత్రం. దేవుడు అన్యాయస్తుడు కాడని స్పష్టంగా చెప్పాడు. ఏనాడు దేవుని కోసం బతుకు. నిన్ను పుట్టించాడన్న కృతజ్ఞత లేదు, రక్షిస్తున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడన్న కృతజ్ఞత లేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా, వీటి కోసమేనా? ఇవన్నీ మనకు కావాలని దేవుడికి ముందే తెలుసు కదా. అవన్నీ మన కోసం ముందే మనం అడగకుండానే ఇచ్చేశాడు కదా. దేవునికి స్తోత్రం. ఇక తర్వాత 4వ మాట ఏంటి? విజయం. 4వ మాట ఏంటమ్మా? విజయం. 13, 14, 15 వచనాలు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13. ఆమె అందరూ చూడండి. 13, 14, 15 చదువు. రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద సేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీనా కొన్నిటినా అన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాడమ్మా? హల్లెలూయా, 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 హల్లెలూయా. వాహ్, ఎంత చక్కటి మాటలండి. ఆయనతో కూడా మనలను జీవింపచేసెను. ఆయన ప్రధానులను, విననమ్మా, ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. దేవునికి స్తోత్రం. మనలనేమో ఆయనతో జీవింపజేశాడు, వారినేమో బాహాటముగా పట్టి తెచ్చి వేడుకకు కనపరిచెను. దేవునికి స్తోత్రం. మనం పోరాడునది ఎవరితోనంటే ఏమన్నారైనా? చర్యలతో కాదు, ప్రధానులతోనూ. అదే ఇక్కడ కూడా చెప్తున్నాడు. ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి అంటున్నాడే, అదే. గట్టిగా దేవుని స్తుతిద్దామా? కాబట్టి ఇక్కడ మనం ఆయనతో జీవించే అవకాశం ఆయన కలగజేశాడు. మన మీద రుణముగా ఉన్నదాన్ని, మన మీద నేరాలు మోపుతున్న ఆ పత్రాన్ని సిలువ కొట్టి దాని మీద రాయబడిన చేరాత అంతటిని తుడిచివేసి, దేవునికి స్తోత్రం. అంటే మన మీద ఏ అపరాధము లేకుండా ప్రతి పాపమును క్షమించి, ఏం చేశాడంట? క్షమించి ప్రతి పాపమును, నోటి ద్వారా వచ్చిన పాపం, చూపు ద్వారా వచ్చిన పాపం, క్రియల ద్వారా వచ్చిన పాపం, పితృ జీతం వల్ల వచ్చిన పాపం, ఏమండోయ్ తాత ముత్తల పాపం, ఏ పాపం కూడా మన మీద ఏలుబడి చేయకుండా వాటన్నిటిని ఏం చేశాడు? ఆయన క్షమించి తుడిచివేశాడు, ఎత్తివేశాడు, వాటిని పూర్తిగా తీసిపారేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనగలరా దేవుడు నాకేం చేశాడని? అనగలరా? దేవుని స్తుతిద్దామా? గట్టిగా చెబుదామా? ఇక ఈ పని ఎవ్వరూ చేయలేరు. ఈ పని ఎవ్వరూ చేయలేరు. ఎవ్వరూ చేయలేనటువంటి కార్యాన్ని నీ తండ్రి నీ కోసం చేశాడు, నా తండ్రి నా కోసం చేశాడు, మన తండ్రి మన అందరి కొరకు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే చూడండి, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. 57. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా, ఇక్కడ వింటున్నారమ్మా? ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకేమిచ్చాడు? జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. మాకు జయమిస్తున్న దేవా నీకు స్తోత్రము కలుగును గాక అని ప్రతి ప్రార్థనలో మనం చెప్పాలి. హల్లెలూయా.
నాకు జయమిచ్చిన దేవానికి స్తోత్రం. నాకు జయమిచ్చిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా. కృపనిచ్చిన దేవానికి స్తోత్రం. నా పాపములను క్షమించిన దేవానికి స్తోత్రం. నా మీద రుణముగాను అడ్డముగా ఉన్నటువంటి పత్రమును సిలువకు కొట్టి మేకులతో కొట్టి దాని మీద రాయబడిన చేరాత అంతటినీ తుడిచివేసి మన పాపములన్నిటినీ క్షమించిన మన దేవునికి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలమ్మా? స్తోత్రాలు చెప్పుకోవాలి. ఏం చెప్పాలమ్మా? స్తోత్రాలు చెప్పుకోవాలి. అదే కృతజ్ఞత అంటే. కృతజ్ఞతతో దేవునిని ఆరాధించాలి. కానీ ఏమండి, నాకు ఆయన ఏం చేశాడు, నాకు ఆయన ఏమి ఇచ్చాడు, ఏం చేశాడు, ఇలా మాటలు అసలు ఇప్పుడు కూడా మనం అనకూడదు. అలాంటి మాట మన నోట అంటే రాకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామా? ఇక్కడ ఇంకొక మాట కూడా చదువుతాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం 11వ వచనం. 12, 11. ఇక ముగింపులోకి వచ్చేస్తున్నాను చూడండి. 12, 11. అబ్బా, హల్లెలూయా. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ హల్లెలూయా. ఎప్పుడు దాకా అంటమా? ఎప్పుడు దాకమ్మా? చెప్పండి. ఎప్పుడు దాకా? పూస్తంత ఏదన్నా చిన్న ఏదైనా జరగరాని జరిగితే చాలు, మరణం వచ్చే వరకు కూడా వారి ప్రాణమును వారు ప్రేమించిన వారు కారు. ఏది ఏమైనా కానీ నా బ్రతుకుకు నీవే ప్రధాని. ఏది ఏమైనా కానీ నా బ్రతుకుకు నీవే ప్రధాని. నాతి చరమి యేసు, నాతి చరమి నీవే నా హామీ. రక్షించు మీ స్వామి. చప్పట్లు కొట్ట. నీవే నా హామీ. రక్షించు మీ స్వామి. మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, నాతి చరమి యేసు, నాతి చరమి, నాతి చరమి యేసు, నాతి చరమి. కరువులు వస్తే రాని, నాదంతా పోతే పోని. కరువులు వస్తే రాని, నాదంతా పోతే పోని. కలగని ఎంతైనా హాని, నా బ్రతుకుకు నీవే ప్రధాని. కలగని ఎంతైనా హాని, నా బ్రతుకుకు నీవే ప్రధాని. నాతి చరమి యేసు, నాతి చరమి, నాతి చరమి యేసు, నాతి చరమి. నీవే నా హామీ. రక్షించు నీ స్వామి. నీవే నా హామీ. రక్షించు నీ స్వామి. గొర్రెపిల్ల రక్తమును బట్టి వారిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు. కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రం.
ఇదిగో గొర్రెపిల్ల రక్తం మన కొరకు చిందించబడి ఆల్రెడీ ఉంది. ఇదిగో మీ కొరకు పరిశుద్ధాత్ముడును అపోస్తలులను, ఇదిగో వారి పాదధూళి లాంటి వారు మేమును సాక్ష్యం ఇస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యము నిమిత్తం మనం ఏం చేయాలంటే దుష్టుని జయించాలి. ఎవరిని జయించాలి? దుష్టుని జయించాలి. ఆ జయించే విషయంలో కొన్నిసార్లు ఆపదే కలగవచ్చు. జయించే విషయంలో కొన్నిసార్లు అవమానములే కలగవచ్చు. చెయ్యని దానికి కూడా నిందలు పడవచ్చు. యేసేపు గారి వల్ల దేవునికి స్తోత్రం. చెయ్యని దానికి అయినప్పటికీ వారి ప్రాణములను వారు ఎంత మాత్రమును ప్రేమించిన వారు కారు. దేవునికి స్తోత్రం. అది క్రైస్తవ జీవితం. ఇక చివరి మాట కొరింది అనా కాదు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలతో ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము. అమ్మ హెబ్రియా చూస్తున్నావా? 2:14-15 చదువు. ఇదిగో వినండి. కాబట్టి ఆ పిల్లలు, ఏ పిల్లలు? దేవుని పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడు ఎవడు? సైతాన్, అనగా అపవాదిని. అది మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని దేంతో? మరణము ద్వారానే నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడయ్యను. ఏలనగా ఆయన ఎంత మాత్రమును ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతానం యొక్క స్వభావమును, అంటే శరీరమును, దేవదూతలాగా రాలాయన. ఎలా వచ్చాడు? శరీరిగా. ఎలాగంటమ్మా? శరీరధారిగా వచ్చాడు. ఏ రక్తమాంసములలో ఉన్న తన పిల్లలను అపవాది మరణానికి దాసులుగా చేశాడో, పాపానికి దాసులుగా చేశాడో, అదే రక్తమాంసములతో వచ్చి ఆ అపవాది యొక్క బలాన్ని అంతటిని, మరణం యొక్క అధికారిని నశింపజేశాడు. చప్పట్లు కొడతారనుకున్నా. దేవునికి స్తోత్రం. వాడి క్రియలన్నిటినీ కూడా ఏం చేశాడంటే నశింపజేశాడు. మనందరినీ కూడా జయోత్సాహముతో ఊరేగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కారణం చేత దేవుని బట్టి ఇప్పుడు ఈరోజు నేను మీకు 4 మాటలు చెప్పాను. మొదటిది ఏంటి? తత్వజ్ఞానం. దాని వలన ఈడ్చుకుపోకుండా జాగ్రత్తగా, ఎలాగంటమ్మా? జాగ్రత్త. రెండోది ఏంటి? సంపూర్ణత. ఎక్కడుంది సంపూర్ణత? ప్రభువులో ఉంది. ఆ ప్రభువునందు మనం ఉండటం వల్ల మనమందరం ఏమవుతున్నాం? సంపూర్ణంగా చేయబడుతున్నాం. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటమ్మా? సున్నతి. ఏ సున్నతి అవసరం అక్కడ? అది దేవుని వల్ల మెప్పు కావాలా, మనుషుల వల్ల? అంతే. గట్టిగా దేవుని స్తుతించండి. అంతరంగముతో దేవునిని మనం సంతోషపరచగలిగితే ఆయన వలన మనం మెప్పు పొందుతాం. ఇక 4వది ఏంటమ్మా? విజయం. మనకు విజయం కలిగింది అని అంటే ఎవరి వల్ల కలిగింది? యేసు ప్రభువారు తన రక్తాన్ని చిందించుడు ద్వారా. హల్లెలూయా. తా పరిశుద్ధాత్ముడును అపోస్తులను సేవకులనిచ్చిన సాక్ష్యాన్ని నిలబెట్టుకొని అపవాదిని జయించుట ద్వారా తమ ప్రాణములను కూడా ప్రేమించకుండా ఎదిరించి పోరాడాలన్నమాట. మంచి పోరాటమును పోరాడితే మనకు జయం కలుగుతుంది. ఏం కలుగుతుందమ్మా? జయం కలుగుతుంది, విజయం కలుగుతుంది. పాపం మీద విజయం కలుగుతుంది, దుష్టుని మీద విజయం కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. టైం ఎంత చూడయ్యా? 10 దాటిందా? ఓకే. అందరూ మోకాళ్ళు వేసేయండి. అందరూ మోకాళ్ళు వేయండి. కాల్సిన చేయమాకండి.
ఒకసారి స్మరణకు తెచ్చుకోండి చెప్పబడిన మాటలు. మనం ఎక్కడున్నాం, మనం ఏ స్థితిలో ఉన్నాం. తత్వజ్ఞానం అంటే మనుషుల బుర్రలో నుంచి వచ్చేటువంటి జ్ఞానం. వారి అంతరంగ స్వభావం, చెడిపోయిన స్వభావం, వాటిని తెలివితేటలని, జ్ఞానమని, అదని ఇదని మోసపరిచే వాళ్ళు అనేకులు ఉన్నారు. వాటి వలన మీరు ఈడ్చుకుపోకుండా మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడమని హెచ్చరిక. సంపూర్ణముగా కావటానికి మన ప్రభునందు తప్ప మరి ఎక్కడున్నా అవ్వలేం. హృదయ సంబంధమైన సున్నతి దానికి ప్రభు వల్ల మెప్పు కలుగుతుంది. కాబట్టి మనం అదే పొందాలి. ఆ నిబంధనకి ఎప్పుడు మనం దూరం కాకూడదు. ప్రభు తన రక్తం వల్ల మనకిచ్చిన విజయాన్ని మనం కలిగి, మనం ఇంకా ఎక్కడో పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయన మనల్ని ఒడ్డుకెక్కించేశాడు. చీకటి గల దొంగ ఊపిలో నుంచి మనల్ని లేపి బండ మీద నిలబెట్టాడు. ఇక మనం ఆనందంతో ప్రభువును పాడి కీర్తించి ఆరాధించడమే తప్ప ఇంకెక్కడా కూడా ఆయన ఇలా చేయలేదు, అలా చేయలేదు, సనుగుడు గొనుగుడు ఇవన్నీ ఉండకూడదు. ఇక వదిలేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ దేవ, నమ్మకమైన మా తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డలందరూ ఆశకెళ్ళి వచ్చారు. మీ మాటల చేత నీ బిడ్డలను మీరు తృప్తిపరిచినందుకు వందనాలు. మేమందరం కూడా మీ వాక్యములో నుంచి, మీ లేఖనాల్లో నుంచి నేర్చుకున్న దాన్ని ఆయన అనుసరించి గైకొని నీ పిల్లలుగా ఈ లోకంలో బ్రతికేలాగా సహాయం చేయమని, ఎవడి వలన ఏ విధముగాను ఈడ్చుకొని పోకుండాను, పడిపోకుండాను, మోసపోకుండాను, నిరర్థకం కాకుండాను మమ్మల్ని స్థిరపరచున ఆయన. పాడైపోతున్న లోకతత్వ జ్ఞానము నుంచి విడిపించయ్యా. నశించిపోతున్న ఈ లోక జ్ఞానం వెర్రితనమని మీరు తెలియపరుస్తున్నప్పటికీ ప్రభు, ఆ జ్ఞానం కొరకు పరుగులు పెడుతూ అసలైన జ్ఞానాన్ని పక్కన పెడుతున్న నీ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకయ్యా. సత్యానికి విరోధముగా జీవించకుండా ప్రతి వారు అర్థవంతమైన జీవితం జీవించేలాగా ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి మహిం పొందమని, గురి వచ్చిన ప్రతి బిడ్డను పేరున దీవించయ్యా. జాన్ గారిని స్వస్థపరచండి. ఏ రోగము, ఏ బలహీనత ఆ బిడ్డ మీద పెత్తనం చేయకుండా బంధించను ఆయన. యేసు మహిమను కూడా స్వస్థపరచండి. ఆ కీడు నుంచి తప్పించండి. సంపూర్ణ రక్షణ కలుగజేయండి ప్రభువా. కూడి వచ్చిన బిడ్డల్లో ఎవరు ఏ బలహీనత కలిగి ఉన్నప్పటికీ నొప్పులే కానీ, బలహీనతలే కానీ, అనారోగ్యమే కానీ పూర్తిగా బంధించి ఆరాధించే శక్తిని బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రాధేయపడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. అందరూ పలకాల మాటలు పలకండి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసమును కూడిన మనకు, మన కుటుంబాలకు, ప్రార్థించమని అడిగిన ప్రతి వారికి, సంఘాభివృద్ధికి, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమును కలుగజేసి కాపాడి రక్షించును గాక. ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. వందనాలు.